పట్టణాలు నగరాల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ అన్ని సౌకర్యాలు చాలా ఎక్కువగా అవసరం అవుతాయి. వాటిలో మరీ ముఖ్యంగా ప్రజా రవాణాకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. షేర్ ఆటోలు, హైర్ ఆటోలు, బైకులు, బస్సులు, క్యాబులు, మెట్రోలు, ఎంఎంటీఎస్ ఇలా ఎన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నా కూడా అన్నింటికీ హై డిమాండ్ ఉంటుంది. వాటిలో మరీ ముఖ్యంగా బైక్, ఆటో, క్యాబ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో రైడ్లను క్యాన్సిల్ చేయడం ఎక్కువైపోయింది. అలా చేస్తే మీరే నష్టపోతారనే విషయం మీకు తెలుసా? మీరు హడావుడిగా ఎక్కడికో వెళ్ళాలి, బస్సులు, షేర్ ఆటోలు అంటే లేట్ అయిపోతుంది. వెంటనే ఆన్లైన్లో ఆటోనో క్యాబో బుక్ చేసుకుంటారు. రైడ్ బుక్ అయిన తర్వాత తీరా బండి వచ్చాక ఆ డ్రైవర్ ఎంత చూపిస్తుందో అని అడుగుతాడు. పలానా మొత్తం అని చెప్పి మీరు వాళ్ళకి చెప్తారు. అతను అది క్యాన్సిల్ చేసేయండి, నేను మిమ్మల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్తాను అని చెప్తాడు. చాలామంది ఏముంది లేని రైడ్ని క్యాన్సిల్ చేస్తారు. ఇంకొంతమంది విషయం తెలియక హడావుడిలో రైడ్ని క్యాన్సిల్ చేసుకుని వెళ్తారు. అలా చేస్తే మీకే నష్టం అనే విషయం మాత్రం మీకు తెలియదు. అలా ఎప్పుడూ ఒకసారి బుక్ చేసుకున్న రైడ్ని క్యాన్సిల్ చేసుకోకండి. అలా చేయడం వల్ల మీరు రెండు రకాలుగా నష్టాలకు గురవుతారు. ఒకటేంటంటే ఫైన్ కట్టాలి. మీరు రైడ్ బుక్ చేసుకున్న తర్వాత సదరు డ్రైవర్ మీ లొకేషన్కి స్టార్ట్ కాకముందే మీరు రైడ్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అక్కడ కారణంగా టూ మచ్ వెయిటింగ్ టైం అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. అలా రైడ్ని క్యాన్సిల్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ రైడ్ బుక్ అయ్యాక ఆ డ్రైవర్ మీ లొకేషన్కి వచ్చేసాక మీరు రైడ్ని క్యాన్సిల్ చేస్తే మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఆ ఫైన్ మీకు అప్పుడు చూపించదు. అందుకే చాలామంది డ్రైవర్ అడగగానే రైడ్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. కానీ తర్వాతి రైడ్ బుక్ చేసుకునే సమయంలో మీకు ఎంతో కొంత మొత్తం ఫైన్ కింద పడుతుంది. ఆ మొత్తం ఒక్కోసారి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా ఉండొచ్చు. అందుకే మీరు డ్రైవర్ అడిగాడని వెంటనే రైడ్ని క్యాన్సిల్ చేయకండి. అతను మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు క్యాన్సిల్ చేయకపోయినా రైడ్ కంప్లీట్ చేయాల్సిందే. ఒకవేళ తీసుకెళ్ళను అంటే మీరు ఆ యాప్లో ఫిర్యాదు కూడా చేయొచ్చు. రెండో నష్టం ఏంటంటే మీరు ఇన్సూరెన్స్ను కోల్పోతారు. సాధారణంగా మనిషికి బీమా ఉండటం అనేది ముఖ్యం. కానీ చాలామందికి ఇన్సూరెన్స్ అనేది ఉండదు. మీకు ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా మీరు సదర్ రైడింగ్ యాప్స్లో రైడ్ బుక్ చేసుకుంటే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. మీకు రైడ్ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆసుపత్రి ఖర్చులకు 1 నుంచి 2 లక్షల వరకు కంపెనీ భరిస్తుంది. అంతేకాకుండా ప్రమాదంలో ఒకవేళ రైడర్ లేదా డ్రైవర్ ఎవరి ప్రాణానికైనా నష్టం కలిగితే 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు బీమా లభిస్తుంది. మీరు కనుక రైడ్ని క్యాన్సిల్ చేస్తే ఈ బీమాని పొందేందుకు వీలుండదు. అలాగే మీరు పదే పదే రైడ్స్ క్యాన్సిల్ చేస్తూ ఉంటే మీ రేటింగ్ కూడా తగ్గిపోతుంది. రేటింగ్ తక్కువ ఉన్నా, అంతేకాకుండా రైడ్ క్యాన్సిల్ చేసి ప్రయాణం చేసే సమయంలో సేఫ్టీ పరంగా కొన్ని అనుమానాలు కూడా ఉంటాయి. ఒకవేళ అనుకోని సంఘటన జరిగినా, చేదు అనుభవాలు ఎదురైనా కూడా రైడ్ క్యాన్సిల్ చేసాక మీ ప్రయాణానికి కంపెనీ బాధ్యత వహించదు. అయితే ఇక్కడ రైడ్ని క్యాన్సిల్ చేయమని చెప్పే డ్రైవర్లను కూడా తప్పుపట్టలేం. ప్రస్తుతం ఆయా కంపెనీలు కమిషన్ ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నాయి. పెరిగిపోయిన ఫ్యూయల్ ధరల దృష్ట్యా వాహనదారులు, డ్రైవర్లకు పెద్దగా లాభం ఉండటం లేదు. అందుకే వాళ్ళు ఇలా రైడ్ని క్యాన్సిల్ చేస్తే కంపెనీకి వెళ్ళే కమిషన్ కూడా వారికే ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. బుకింగ్ క్యాన్సిల్ చేస్తే మీరు కట్టే ఫైన్ కూడా ఆ డ్రైవర్కే అందుతుంది. కొంతమంది ఆ కారణం చేత కూడా కావాలని రైడ్ని క్యాన్సిల్ చేయమని కోరుతున్నారు. ఈసారి బైక్ కానీ క్యాబ్ కానీ రైడ్ని క్యాన్సిల్ చేసే ముందు ఈ నష్టాల గురించి ఆలోచించండి. ఈ విషయాన్ని మీ బంధుమిత్రులతో కూడా ఒకసారి షేర్ చేసుకోండి.